హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నేను మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఇవాళ టిఫిన్ చేస్తున్నాను అండి. టిఫిన్ చేసే వ్లాగే తీస్తున్నాను అనమాట. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ పూరి అండ్ చికెన్ కర్రీ అండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా డైనింగ్ టేబుల్ మీద ఏంటి కలుపుతుంది అనుకోవద్దండి, మాకు ఇలానే అలవాటు అనమాట. ఫస్ట్ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని, మాకు అక్కడ అలవాటు అండి. మా కిచెన్ చిన్నదనమాట, అందుకు మేము ఇలా డైనింగ్ టేబుల్నే యూజ్ చేస్తామన్నమాట. ఇది పూరి పిండి అండి, అంటే గోధుమ పిండి కాదు, మైదా పిండి కాదనమాట. మా సైడ్ పూరికి పిండి సపరేట్గా దొరుకుతుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీ సైడ్ దొరుకుతుందో నాకు తెలియదండి. మా సైడ్ అయితే పూరి పిండి అంటే ఇష్టం అండి. ఫస్ట్ అందులో కావాల్సినంత ఉప్పు వేసుకొని ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేస్తే మనం పూరి అనేది ఆయిల్ ఎక్కువగా పీడ్చదనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, ప్రతి పూరి పొంగుతుంది అనమాట. చూసారా, అలా ఫస్ట్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్, పూరి అండ్ చికెన్ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారా, ఫస్ట్ అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. మనకు తగినంత వాటర్ పోస్తూ కలుపుకోవాలన్నమాట. మీలో చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అండి ఈ కాంబినేషన్? పూరి చాలామందికి, నాకు తెలిసి పూరి చికెన్ కర్రీ, పూరి మటన్ అంటే చాలా ఇష్టం కదా. చాలా సైడ్ కూడా ఇట్లా పండుగలు ఏదన్నా అయితే ఎక్కువగా ఈ పూరి చికెన్ అనేది చేస్తారు కదా. మా సైడ్ కూడా అంతే అండి, ఏదైనా స్పెషల్ ఉన్నా ఇంకా పూరి చికెన్ చేస్తామన్నమాట. మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కర్రీ అండ్ పూరి కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే చాలా సింపుల్గా చేసేస్తామండి, ఎక్కువ మసాలాలు అలా ఏం లేకుండా సింపుల్గా చేసేస్తాం అన్నమాట చికెన్ కర్రీ కూడా. మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూసారా, అలా బాగా మెత్తగా పిసుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. గాలి తగలకుంటే ఏదైనా మూతన్న వేయచ్చు, లేకపోతే కవర్లోనే పెట్టచ్చు అండి. గాలి తగిలితే అనమాట అక్కడ ఎండిపోయినట్టు అవుతుంది, పూరి సరిగా అనమాట. ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, చాలా సింపుల్ అండి. ఆల్రెడీ ఈ వీడియో కావాలంటే, ఈ చికెన్ కర్రీ రెసిపీ కావాలంటే నేను పోస్ట్ చేశానండి. నచ్చితే మన ఛానల్ వెళ్ళి చూడండి, అక్కడ కర్రీ అవుతుంది. తర్వాత ఇక్కడ పూరి చేసేస్తున్నానండి, చాలా సింపుల్గా. బాగా ఇట్లా ఒత్తుకోవాలండి పిండి అనేది, లేదంటే పూరి పొంగదనమాట, గట్టిగా వస్తాయి. చూసారా, నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి. ఆ ఉండలు చుట్టి టైం వేస్ట్ అనమాట. ఇలా పలసగా ఇలా రోల్ చేసుకొని మనము చాక్ తోటి కట్ చేసుకోవాలండి. ప్రతిదీ సేమ్ రౌండ్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇట్లా చేతితో రుద్దుకోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట, టైం వేస్ట్ కొని. ఇది ఒక చిన్న టిప్, నచ్చితే ఫాలో అయిపోండి. చూసారా, అలా అనేసి అలా ప్రెస్ చేస్తే పూరిలాగా నీకు అన్ని పూరీలు రౌండ్గా వస్తాయన్నమాట. చాలా సింపుల్ అండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఆ విధంగా అన్నమాట.